తెల్లగా కావాలి, బాగా వైట్‌గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు చాలా ప్రొడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటారు. ట్రీట్మెంట్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఎట్ ద ఎండ్ సర్జరీస్ వరకు వెళ్తూ ఉంటారు. బిఫోర్ దట్ ఇవన్నీ చేసే ముందు అసలు ఆహ్, అంటే స్కిన్ కేర్ గానీ, వాళ్ళ ప్రొడక్ట్స్ గానీ మీరేవి సజెస్ట్ చేస్తారు? ఏవి మనం అడాప్ట్ చేసుకుంటే మంచిది అంటారు? సో మనం చూసుకుంటే ఇప్పుడు బయట చాలా ట్రీట్మెంట్స్, సర్జరీస్, ఇవన్నీ ప్రోడక్ట్స్, కాస్ట్లీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటిని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్కి ఏం కావాలనేది ముందు మనం చూసుకోవాలి. మన స్కిన్కి, నాట్ ఓన్లీ నా స్కిన్, మీ స్కిన్ అని కదా, యాక్చువల్లీ స్కిన్కి కావాల్సింది ఏంటంటే గూస్బెర్రీ ఆయిల్ అండ్ శాండిల్వుడ్. సో నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం సీతా హెర్బల్స్లో ఏంటంటే గూస్బెర్రీ ఆయిల్ అండ్ శాండిల్వుడ్, సో ఈ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. సో అది ప్రతి స్కిన్ని తెల్లగా వైట్నింగ్ చేయడం, తెల్లగా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో తెల్లగా అవ్వాలి అని ఇంటెన్షన్, లైక్ చాలా క్రీమ్స్ వాడుతూ ఉంటాం ట్రీట్మెంట్ సర్జరీస్కి వెళ్ళే బదులు ఒక్కసారి అది స్టాప్ చేసేసి ఒక్కసారి కానీ ఇది నేను రీసెర్చ్ చేసి నేను యూజ్ చేశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. సో సీతా హెర్బల్స్ ఒక్కసారి ఆ ప్రోడక్ట్ తీసుకొని మీరు యూజ్ చేసినట్టయితే వితిన్ 24 days మీకే లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది అనమాట. ఓకే, స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది అంటారా? విజిబుల్ చేంజెస్ అనేది క్రిస్టల్ క్లియర్గా అయితే కనిపిస్తాయి స్కిన్ వైట్నింగ్లో.